గుడ్ మార్నింగ్. నేను మీ శతాక్షి. మీకు ఒక మంచి మాట చెప్పనా? శతాక్షి ఎప్పుడు మంచి మాటే చెప్తుంది. ఛానల్ పెట్టుకుంది కూడా అందుకే. ఇవాల్టి మంచి మాట ఏంటంటే, ఎవరైనా మన పక్కన వచ్చి కూర్చున్నారంటే వాళ్ళకి మన పరిమళం అంటాలి. ఆ పరిమళం ఎట్లుండాలంటే వాళ్ళు కడుక్కున్నా పోకూడదు, అంత గట్టిగా అత్తుకుపోవాలి. ఆ పరిమళం మళ్ళీ మళ్ళీ మనల్ని గుర్తు చేయాలి, మనల్ని చూడాలి అనిపించాలి వాళ్ళకి. అర్థమైందా నేనేం చెప్పానో? ఎవరైనా మన పక్కన వచ్చి కూర్చున్నారంటే వాళ్ళకి శ్రేయోభిలాషులుగా మాట్లాడాలి, వాళ్ళ మనసుకు నచ్చే మాటలే చెప్పాలి, లోకంలో జరుగుతున్న విషయాలే మాట్లాడాలి, వీలైతే వాళ్ళ కెరీర్కి సంబంధించిన సలహా ఇవ్వాలి. ఇంకొంచెం స్టెప్ ముందుకేసి ఆ రోజు వాళ్ళ డ్రెస్ని మెచ్చుకోవాలి, వాళ్ళ తయారైన విధానాన్ని మెచ్చుకోవాలి. అంతకుముందు వాళ్ళు ఎక్కడైనా మంచి పనులు చేసినప్పుడు ఆ మంచి పనులను మెచ్చుకోవాలి. అలా చేసినట్లయితే నెక్స్ట్ టైం కలిసినప్పుడు మనల్ని చూడగానే వాళ్ళ ముఖం సంతోషంతో విప్పారుతుంది. కొందరుంటారు, పొరపాటున మనం వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చున్నామంటే ఫోన్ ఓపెన్ చేస్తుంటారు, ఫోన్ దగ్గర నుంచి మొదలెడుతుంటారు. మా బాబు చూడండి, మా పాప చూడండి, మా ఆవిడ చూడండి, ఎంత బాగున్నారు చూడండి, మా పొలం చూడండి, మా వ్యవసాయం చూడండి, మా ఇల్లు చూడండి, మా సంపద చూడండి, మా టూర్ చూడండి అని వాళ్ళ గొప్పలన్నీ చెప్తుంటారు. మనకేం అవసరం వాళ్ళ గొప్పలు? వాళ్ళ సంతోషాలు, వాళ్ళ గొప్పలు వాళ్ళకు సంబంధించినవి. మనకు అవసరం లేవు కదా. మనకు మన విషయాలే అవసరం. మన మనసుకు నచ్చే విధంగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఎందుకు మాట్లాడానంటే, చాలామంది మన సొసైటీలో మనకు కనపడుతుంటారు. 50-60 ఏళ్ళు వచ్చిన వయసులో కూడా వాళ్ళ గొప్పలే చెప్తుంటారు. నెక్స్ట్ టైం వాళ్ళని చూడగానే బాబోయ్ వీళ్ళ పక్కన కూర్చోకూడదు అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ రెండో టైప్ ఉన్నారు కదా, వీళ్ళలాగా ఉండకూడదు. ముందు ఆ పరిమళం పంచాలని చెప్పానే వాళ్ళలాగా ఉండాలి మనం. అప్పుడు ప్రపంచం అంతా మనల్ని కోరుకుంటుంది.